జిల్లాలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా ఎంఆర్ నగర్లో వినూత్న ఆలోచనతో నిర్వహించిన మన్యం గోబాల సంబరం ఘనంగా జరిగింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెగా పశువైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి శిబిరంలోని ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదన్నారు. జిల్లాను పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని చెప్పారు. రైతులు కేవలం పాత పద్ధతులకు పరిమితం కాకుండా శాస్త్రీయమైన పద్ధతులు, కృత్రిమ గర్భధారణ సేవలను వినియోగించుకుని నాణ్యమైన పశు సంపదను వృద్ధి చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన మేత, పరిశుభ్రమైన నివాస ప్రాంతాలు పశువుల ఉత్పాదకతను పెంచుతాయని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శివాల మన్మథరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.